ఇక మన కాలనీలో ఉన్నటువంటి 5వ వార్డులో ప్రవీణక్క అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకునే బీజేపీ మహిళా నాయకురాలు. కానీ అక్కకు అక్కడ బీజేపీ టికెట్ రాకపోవడంతో మన 5వ నంబర్ వార్డు నుంచి అక్కడ అక్క ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగిందన్నమాట. ఇక అక్కకు అక్కడ ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది. అందుకే ఈరోజు అక్క గారు అక్కడ ఉన్నటువంటి ఆ 5వ వార్డులో ఉన్న మహిళలకు, ఆ వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహేశ్వర్లకు అందరికీ ఈ విధంగా కలిసి బొట్టు పెట్టి వాళ్ళకు అక్కడ ఆశీర్వాదాన్ని తీసుకుంటూ, అక్క నాకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా మీరన్నా న్యాయం చేయండి, నాకు ఇక్కడ మున్సిపాలిటీకి పంపించండి, కౌన్సిలర్గా నన్ను గెలిపించండి అని అక్కడ ఈ విధంగా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తూ ఓట్లను అడుక్కోవడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అమ్మ నీకు ఓటేసి మున్సిపాలిటీకి పంపిస్తాము, దఫల వారీగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి నువ్వు గలం విప్పాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ న్యాయం చేయాలని అక్కడ తెలపడం జరిగిందన్నమాట. ఇక ప్రమీలక్క గారు కూడా మాట్లాడుతూ, గతంలో బీజేపీ పార్టీ కోసం నేను కష్టపడి పనిచేసినా కూడా నాకు ఇక్కడ టికెట్ ఇవ్వలేదు, అంతేకాకుండా నేను ఒక మహిళగా ఈ ఏరియాలో నుండి ఎవరు కూడా బీజేపీ పార్టీలో లేకపోయినా నేను ఒక్కదాన్ని ఆ బీజేపీ పార్టీలో పనిచేసిన, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు సుఖాల గురించి కూడా ఎప్పటికప్పుడు కొట్లాడినా, ఇక్కడ నీళ్ళు లేకపోతే ఈ రహదారి మీద కూర్చుండి ధర్నా కూడా చేసిన కాబట్టి నాలాంటి దాన్ని పంపిస్తే మున్సిపాలిటీలో గలం విప్పి కొట్లాడి మనకు జరగాల్సినటువంటి న్యాయం గురించి పోరాడతాను, మన అందరికీ అన్ని విధాలుగా ఆదుకుంటానని అక్కడ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సరస్వతి గారు పాల్గొనడం జరిగింది.